అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు మెనోపాజ్ అంటే ఏంటి, ఈ స్టేజ్లో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం. సో మెనోపాజ్ అంటే ఏంటంటేనండి, పీరియడ్స్ ఒక వయసు వచ్చేసరికి నిదానంగా లేట్ అయిపోయి తగ్గిపోయి ఒకానొక స్టేజ్లో అసలు పీరియడ్స్ రావడం ఆగిపోతాయి. ఈ ఆగిపోయిన స్టేజ్లో 1 ఇయర్ కనుక గడిస్తే అప్పుడు ఆ లేడీకి మెనోపాజ్ వచ్చింది అని నిర్ధారిస్తాం. అయితే దీని యావరేజ్ ఏజ్ వచ్చేసి 45 to 50 ఇయర్స్ మన ఇండియన్స్కి. ఇది డిఫరెంట్ కంట్రీని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో అయితే మెనోపాజ్ అనేది అబవ్ 50 ఇయర్స్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. అంటే ఇవి జెనెటిక్గాను, క్లైమేట్ పరంగా గాను, వీళ్ళు తీసుకునే ఫుడ్ పరంగా గాను చేంజ్ అవుతూ ఉంటుంది ఏజ్. అయితే ఈ మెనోపాజ్ ఉమెన్లో ఎటువంటి మార్పులు జరుగుతాయి, వాళ్ళు మా దగ్గరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ తోటి వస్తారో చూద్దాం. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక టీనేజర్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య రాగానే ఇమ్మీడియట్లీ తీసుకొస్తారు హాస్పిటల్కి. లేదు ఒక 20-30 ఇయర్స్ ఉమెన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇమ్మీడియట్లీ దాన్ని కన్సర్న్గా తీసుకుంటారు. కానీ యూజువల్లీ ఈ 40 ఇయర్స్ దాటిన తర్వాత లేడీస్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అసలు మొదటి స్టేజ్లో వాళ్ళు బయటపడడం జరగదు. చాలామంది ఇళ్లలో ఏంటంటే వాళ్ళు ముందుగానే ప్రీఫిక్స్ అయిపోయి ఉంటారు. 40 ఇయర్స్ దాటాక ఇలాంటివి కామనే లేండి. బాడీ పెయిన్స్ కావచ్చు, లేదంటే యూరినరీ ప్రాబ్లమ్స్, ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్, విజన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక ఇవన్నీ తప్పదు అనుకుంటారు. కానీ ఇది అస్సలు కరెక్ట్ కాదండి. మీ ఇంట్లో మీ అమ్మకో మీ అత్తగారికో ఎలాంటి ఇష్యూ వాళ్ళు జస్ట్ క్యాజువల్గా చెప్పినా వాటిని మీరు అర్థం చేసుకొని దానికి కన్సర్న్ ఇచ్చి అది డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మెనోపాజ్ వాళ్ళకి ఎటువంటి మార్పులు జరుగుతాయో చూద్దాం. ఈ మార్పులు అనేవి బాడీలో జరగచ్చు, అండ్ ఆల్సో హార్మోన్స్ పరంగా జరగచ్చు, అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ మీద డిఫరెంట్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు 40 ఇయర్స్ దాటాక సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వాళ్ళు ఇదివరకు తీసుకున్నంతే తీసుకుంటున్నా కానీ వీళ్ళు వెయిట్ తొందరగా పుటాన్ అవుతారు. ఎందుకు అంటే వీళ్ళ బేసల్ మెటబాలిక్ రేటు తగ్గుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 40 ఇయర్స్ అబవ్ ముందు వరకు కూడా వీళ్ళు తీసుకునే ఫుడ్ వీళ్ళు డైలీ యాక్టివిటీస్కి అది సరిపోయినా ఇప్పుడు ఇంకా తక్కువ క్వాంటిటీ సరిపోతుంది వీళ్ళకి బేసల్ మెటబాలిజంకి. సో వీళ్ళు ఏ కొద్దిగా ఇదివరకు ఇలాగే తీసుకున్నా అది ఎక్స్ట్రా క్యాలరీస్ కింద యాడ్ అయ్యి రాను రాను వెయిట్ గెయిన్ అవుతుంటారు. మెయిన్గా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డౌన్ అవుతుంది మెనోపాజ్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి హాట్ ఫ్లాషెస్, అంటే సడన్గా ఒళ్ళంతా వేడెక్కడం. వీళ్ళు ఏసీ వేసుకునే కూర్చుని ఉండొచ్చు, కానీ ఒళ్ళంతా వేడెక్కి చెమటలు పడుతుంటాయి. అలా కొన్ని నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నిమిషాల్లో ఇమ్మీడియట్లీ ఒళ్ళు చల్లబడ్డం. వీళ్ళు ఎంత ఎండలో నిలబడ్డా ఒక్కసారిగా చలి వచ్చి లోపల నుంచి షివరింగ్ లాగా రావడం, వీటిని హాట్ ఫ్లాషెస్ అంటాం అన్నమాట. అండ్ సడన్ చిల్స్. ఈ టెంపరేచర్ వేరియేషన్స్ జరుగుతూ ఉంటాయి. అవి మళ్ళీ కొన్ని నిమిషాల్లో తగ్గిపోవడం, పూర్తిగా స్వెట్ వచ్చేయడం, ఇలాంటి మార్పులు జరుగుతుంటాయి. అయితే వీటిని నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకుంటే దీనికి తగ్గ హార్మోన్స్ అవి కూడా మేము సప్లిమెంట్స్ ఇస్తాము. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఇంకొంతమందికి యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెనోపాజ్లో ఏంటంటే హార్మోన్స్ డౌన్ అవడం వల్ల యూరినరీ ట్రాక్లో కూడా అది సన్నబడ్డం అనేది జరుగుతుంది. సో యూరిన్ ఫ్రీ ఫ్లో తగ్గుతుంది. సో దానివల్ల కొంత యూరిన్ స్టాగ్నేట్ అయ్యి అది యూరిన్ ఇన్ఫెక్షన్ కింద మారచ్చు. సో ఇటువంటివి అవాయిడ్ చేయడానికి వీళ్ళు ప్రాపర్గా లిక్విడ్స్ తీసుకోవడం అండ్ సి విటమిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చేయాలి. అండ్ కొంతమందికి వెజానల్ ఇచ్చింగ్, సో డ్రైనెస్ అనేది పెరుగుతుంది. వీళ్ళకి ఓవరాల్ బాడీ డ్రై అవ్వచ్చు అండ్ వెజానల్ పార్ట్ కూడా డ్రై అవ్వడం వల్ల ఈ వెజానల్ ఇచ్చింగ్ మొదలవచ్చు. సో
సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము ఈస్ట్రోజన్ క్రీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ స్కిన్ అంతా కూడా మళ్ళీ రీజువనేట్ అయ్యి వీళ్ళకి ఇచ్చింగ్ అది తగ్గి మళ్ళీ నార్మలైజ్ అవుతుంది. ఇంకొంతమందికి ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆస్టియోపీనియా అంటే ఇప్పుడు బాడీలో కాల్షియం మెటబాలిజం అనేది ప్రాపర్గా జరగడానికి విటమిన్ డి అండ్ ఈస్ట్రోజన్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈస్ట్రోజన్ డౌన్ అయ్యేసరికి వీళ్ళకి విటమిన్ డి మెటబాలిజం కూడా స్లో డౌన్ అయ్యి ఈ బోన్లో ఆస్టియోక్లాస్ట్ ఆస్టియోబ్లాస్ట్ అని 2 రకాలు ఉంటాయి. అంటే ఒక పక్క బోన్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్క కొంత బోన్ డిస్రప్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి ఒక బ్యాలెన్స్లో జరిగితేనే మన బోన్స్ హెల్తీగా ఉంటాయి. అయితే ఈ మెనోపాజ్ వాళ్ళకి ఈ డిస్రప్షన్ అంటే బోన్ అరుగుదల ఎక్కువగాను ఫార్మేషన్ తక్కువగాను ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ బోన్స్ గుల్లబారిపోవడం అంటే కాల్షియం కంటెంట్ తగ్గిపోవడం, దీనివల్ల వీళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. అంటే జస్ట్ స్కిడ్ అయ్యి కింద పడ్డా వీళ్ళకి నెక్ ఆఫ్ ద ఫీమర్ అంటే తుంటి దగ్గర ఒక బోన్ ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమందికి ఇక్కడ ఈ రిస్ట్ దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపాటి దెబ్బలకు కానీ స్ట్రెయిన్కి కానీ జరగవచ్చు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే వీళ్ళ డైట్ని కానీ ఎక్సర్సైజ్ని కానీ ప్రాపర్గా దీన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల వీటిని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది లేడీస్కి మెనోపాజ్లో పాల్పిటేషన్స్ అంటే గుండె దడలాగా రావడం, లేదంటే కొన్ని హార్ట్ బ్లాక్స్ కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ ఇస్కీమియా అంటే హార్ట్ అటాక్స్ వంటివి కూడా వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకంటే ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి ఏర్పడే తత్వం ఏర్పడుతుంది వీళ్ళకి. సో ఇలా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్స్ రావచ్చు. అండ్ విజన్ ప్రాబ్లమ్స్ యూజువల్గా 40-45 దాటిన తర్వాత విజన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ వీళ్ళకి ఏజ్ ద్వారా వచ్చే హైపర్ టెన్షన్ డయాబెటీస్వి కూడా అటాక్ అవ్వచ్చు. అండ్ కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఛాన్సెస్ పెరగవచ్చు. సో వీటన్నిటికీ కూడా తగ్గ టెస్టులు చేయించుకోవడం, దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ని మార్చుకోవడం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉండొచ్చు. అందుకనే ఈ మెనోపాజ్ అనే పీరియడ్ని నెగ్లెక్ట్ చేయకుండా అసలు మెనోపాజ్లోకి ఎంటర్ అయ్యే ముందుగానే అంటే బిఫోర్ 40 ఉన్నప్పుడే లేడీస్ కనుక దీని మీద మంచి అవగాహన ఉంటే వాళ్ళు గ్రేస్ఫుల్గా అంటే హ్యాపీగా ఎంతో హుందాగా ఈ మెనోపాజ్ పీరియడ్ని గడపచ్చు. ఎంతో ఆరోగ్యంగా హ్యాపీగా వాళ్ళ మనవలతోటి లేదు వాళ్ళ కెరియర్లో కూడా ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు చాలామంది. సో కెరియర్లో ఇబ్బందులు రాకుండా ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు రాకుండా హ్యాపీగా గడపచ్చు. థ్యాంక్ యూ.